ఇలా చూడండి, ఒక కుమార్తె తనకు బైబిల్ చదవాలని చాలా ఆశ ఉండేదట. ఎందుకంటే వాళ్ళ చర్చ్కి వెళ్ళినప్పుడు చర్చ్లో పాస్టర్ గారు బైబిల్లో నుండి వాక్యాలు చదివి ఆయన బోధిస్తుంటే ఆ కుమార్తెకు, ఆ చిన్న వయసులో ఉన్న అమ్మాయికి, నాకు కూడా బైబిల్ చదవాలి, ఆ పాస్టర్ గారు బైబిల్లో ఉన్న మాటలు చెబుతుంటేనే ఎంత బాగున్నాయనంటే నేను ఆ బైబిల్ చదివితే ఎంత బాగుంటుంది అనబడే ఆశ కలిగిందట. అందుకని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను బైబిల్ చదవాలని ఆశ ఉంది, నన్ను స్కూల్లో జాయిన్ చేయి అని అడిగిందట. మీరందరూ స్కూల్లో చదువుతున్నారా? మీలో ఎంతమంది చదువుతున్నారు ఒకసారి చేయి పైకి ఎత్తండి. అందరూ చదువుకున్నవారే ఛేదించండి. అందరూ చదువుకుంటున్నారు. అయితే కుమార్తెను చదివించడానికి తల్లిదండ్రులైన వారికి డబ్బులు లేవు, చదివించుకునే స్తోమత లేదు, పరిస్థితులు అట్లా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అమ్మ నింది, నేను చదివించాలని ఆశ ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు నేను చదివించడానికి అని అంటే, అప్పుడు చాలా బాధపడిందట. అయ్యో ప్రవ్వా, నేను చదువుకోవాలయ్యా, మీ గ్రంథాన్ని, వాక్యాన్ని నేను చదవాలి అనబడే ఆశ నాకుంది అని చెప్పి ఆ కుమార్తె ఎంతో ప్రార్థన చేసుకుంది. కుమార్తెకున్న ఆసక్తిని బట్టి తల్లి అనుకుంది, ఎలాగన్నా చదివించాలని చెప్పి కష్టపడి పనిచేసి డబ్బులు కూడబెట్టి, వాళ్ళ ఊరిలో స్కూలు లేదు, వేరే గ్రామములో ఉంది కాబట్టి వాళ్ళ కుమార్తెను జాయిన్ చేసింది. చాలా సంతోషంగా కుమార్తె చదవడం మొదలుపెట్టింది. ఆ చర్చ్కి ఆదివారం వెళ్ళినప్పుడు ఎవ్వరు చదువు వచ్చిన వారు కాదు. కాబట్టి పాస్టర్ గారు ఆ కుమార్తె ఒక్కతే చదువుకుందని చెప్పి బైబిల్ చదవడానికి రమ్మని పిలిచారట. ఇలాంటి పుల్పిట్ దగ్గరికి ఆ అమ్మాయిని చదవడానికి, బైబిల్ చదవడానికి పిలిస్తే ఆ పుల్పిట్ ఏమో ఎత్తుగా ఉంది, ఆ కుమార్తె చాలా పొట్టిగా ఉంది. అక్కడ ఒక అమ్మాయి ఉంది చూడండి, అంత చిన్నగా ఉంది అనుకోండి, అంత చిన్నగా ఉంది. కాబట్టి ఆ పుల్పిట్ పైన పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి కూడా అందదు. కాబట్టి కింద ఒక పీట వేసి దాని మీద నిలువబడి ఆ కుమార్తె బైబిల్ చదివింది. చదవగానే చాలా సంతోషం వేసింది. ఇంత బాగుందా, దేవుని వాక్యం ఇంత బాగుందా అని ఆ అమ్మాయికి ఇంకో ఆశ కలిగింది. ఫస్ట్ ఏమి ఆశ కలిగింది చెప్పాలి మీరందరూ. ఫస్ట్ ఏం ఆశ కలిగింది? బైబిల్ చదవాలి అని ఆశ కలిగింది. బైబిల్ చదివిన తర్వాత ఇంకొక ఆశ కలిగింది. ఏంటి అని అంటే, నేను రోజు బైబిల్ చదవాలని ఆశ కలిగింది. ఏ ఆశ? మీరు చదువుతున్నారా? రోజు బైబిల్ చదవాలి, రోజు నాకు బైబిల్ చదవాలని ఉంది. ఒక్కరోజు ఆదివారం ఒక్కరోజు చదవడం ఏంటి, రోజు చదవాలి అని ఆశ కలిగిందట. కానీ తన దగ్గర బైబిల్ లేదు, వారి ఊరిలో ఉన్న వారికి కూడా ఎవ్వరికి బైబిల్ లేదు. కాబట్టి ఎట్లా అని అనుకుంది. ఒక మాస్టర్ గారింట్లో బైబిల్ ఉంటుందట. ఆ బైబిల్ చదవడానికి రోజు కొన్ని కిలోమీటర్ల దూరము తన పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళా చదివి, ఆ మాస్టర్ గారి ఇంట్లో బైబిల్ చదివి మళ్ళా ఇంటికి వచ్చేదట. రోజు చదువుతుంది, ఆశతో చదువుతుంది. ఈ రోజున మీ అందరి దగ్గర బైబిల్ ఉందా? ఒకసారి చూపించండి. నా దగ్గర బైబిల్ ఉందన్న వారు చూపించండి. చాలా సంతోషం, అందరి దగ్గర బైబిల్ ఉంది, దించండి. అక్కడ ఆ రోజుల్లో అందరి దగ్గర బైబిల్స్ ఉండేవి కావు, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర బైబిల్ ఉండేది. ఇప్పుడు బైబిల్స్ ఎలాగ అచ్చు వేయబడుతున్నాయి కానీ అప్పుడు అన్నిసార్లు అచ్చు వేయబడేవి కావు. ఆర్డర్ ఇస్తే బైబిల్ కావాలనంటే ఒక 2-3 నెలల్లో బైబిల్ ప్రింట్ చేసి వాళ్ళకి అందించేవారు. ఇప్పుడు మనకు అట్లాంటిది ఏమన్నా ఉందా ప్రాబ్లం? షాప్కి వెళ్తే, బైబిల్ బుక్ స్టాల్కి వెళ్తే వెంటనే బైబిల్ దొరికేస్తుంది. అయితే కుమార్తె రోజు వెళ్తుంది, బైబిల్ చదువుతుంది, ఒక మాస్టర్ గారి ఇంట్లో మరలా వస్తుంది. ఆ కుమార్తెకి ఇంకొక ఆశ కలిగింది. ఎన్నో ఆశ ఇది? 3వ ఆశ. మీరు చెప్పాలి, బాగా చెప్పాలి. మీరు స్కూల్లో మీరు ఎట్లాగా ఆన్సర్ చెప్తారో అట్లా చెప్పాలి. మీరు ఇక్కడ మొదటేమో స్కూల్కి వెళ్ళాలి, చదవడానికి స్కూల్కి వెళ్ళాలని ఆశ కలిగింది. 2 బైబిల్ రోజు చదవాలని ఆశ కలిగింది. రోజు చదువుతున్న కుమార్తెకి ఇంకో ఆశ కలిగింది, 3వ ఆశ. అదేమిటంటే
రోజు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంత సమయం మాత్రమే, ఒక అరగంట సేపు బైబిల్ చదివొస్తున్నాను, అదే నాకే గాక బైబిల్ ఉంటే ఎప్పుడు చదువుతూనే ఉండొచ్చు అని ఆశ కలిగిందట. అందుకని బైబిల్ కొనడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి తన ఒక 6 సంవత్సరాల కాలము పని చేసింది. చిన్న చిన్న బుట్టలు అల్లి దాన్ని అమ్మడము, తన తల్లితో సహాయం చేయడము, పని చేయడము, స్కూల్కి వెళ్తుంది, రోజు బైబిల్ చదువుకుంటుంది మాస్టర్ గారి ఇంట్లో, కానీ పని కూడా చేస్తుందట. దేని కొరకు? బైబిల్ కొనడానికి. కాబట్టి చివరికి డబ్బులు సంపాదించింది. 6 సంవత్సరముల కాలము పని చేసి డబ్బులు సంపాదించింది. చివరికి తన బైబిల్ కొనుక్కుంది. బైబిల్ కొనుక్కున్న ఆమె బైబిల్ బాగా చదవడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే మేరీ జోన్స్. ఏం పేరు చెప్పండి? మేరీ జోన్స్. ఈ విషయాన్ని విన్న క్వీన్ విక్టోరియా, ఇంగ్లాండ్ యొక్క రాణిగా ఉన్న క్వీన్ విక్టోరియా ఈ విషయాన్ని వినింది. బైబిల్ చదవడానికి ఇంత ఆసక్తిగా ఒక కుమార్తె ఉంది అని క్వీన్ విక్టోరియా విన్నప్పుడు ఆమె కనిపించిందట. అందరి చేతులకు బైబిల్ గ్రంథము అందాలి అని చెప్పి బైబిల్ సొసైటీని ఏర్పాటు చేసి బైబిల్లో ఎక్కువగా ప్రింట్ చేయించి ఆ బైబిల్ గ్రంథాలు అందరికీ అందించాలి, సామాన్యుల చేతిలో కూడా బైబిల్ గ్రంథము ఉండాలి అని చెప్పి క్వీన్ విక్టోరియా ఆలోచించింది.